జై శ్రీకృష్ణ. నాణేలను మన పూర్వీకులు నదుల్లోకి లేదా జలాశయాలలోకి విసిరారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ నిజమైన శాస్త్రీయ కారణం అదృశ్యమవడంతో ఈ రోజు మనం దానిని మూఢనమ్మకంగా మాత్రమే గుడ్డిగా అనుకరిస్తున్నాము. మన పూర్వీకులు రిజర్వాయర్లలో నాణేలను ఎందుకు విసిరేవారో మనం కొంచెం ఆలోచించి ఉంటే మనకు తెలిసేదేమో. కాబట్టి దీనికి శాస్త్రీయ కారణాన్ని కూడా తెలుసుకుందాం. ఇంతకు ముందు కాలంలో రివర్స్ ఆస్మాసిస్, రో వాటర్ ఫిల్టర్ లేదా ఇప్పటిలాగా ఏదీ లేదు. అప్పట్లో నది లేదా చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్ నీటిని మాత్రమే తాగునీటి వనరుగా ఉపయోగించుకునేవారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూర్వకాలంలో రాగితో నాణేలను తయారు చేసేవారు. కాబట్టి మన పూర్వీకులు ఈ నాణేలను నీటిలో అంటే రిజర్వాయర్లో విసిరేవారు. రాగి నాణేలను నీటిలో ఉంచడం, రాగిని నీటితో ప్రాసెస్ చేయడం శరీరానికి సరైన